మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, నేను విజయ్. సో ఇప్పుడు ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిపోతుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి మంత్రి వర్గంలో ఎవరు ఉండబోతున్నారు, అలాగే బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమిలో ఎవరు క్యాబినెట్లో ఉండబోతున్నారు. సో ఒకసారి జిల్లాల వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా ఎవరెవరు ఉండబోతున్నారో మనతో పాటు విశ్లేషణ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు గారు కూడా ఉన్నారు. నాగరాజు గారితో మాట్లాడుతున్నాం. నమస్తే నాగరాజు గారు. నమస్తే విజయ్. రైట్, ఒకసారి మనం జిల్లాల వారీగా చూద్దాం. ఎవరెవరికి అవకాశం దొక్కే ఛాన్స్ ఉందో కూడా ఒకసారి మనం స్క్రీన్ మీద చంద్రబాబు నాయుడు గారు ఒక జట్టు ప్రిపేర్ అయిపోయింది అంటున్నారు అందరూ కూడా. టీమ్ సిబిఎన్ అంటూ కూడా రెడీ అయిపోయింది. టీమ్ సిబిఎన్ రేపటి సాయంత్రంలో కూడా జట్టు వివరాలు తెలిసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఒకసారి అయితే మనం పరిశీలిద్దాం ఎవరెవరికి అవకాశం. జిల్లాల వారీగా చూద్దాం. జిల్లాల వారీగా ముందు శ్రీకాకుళం జిల్లా నుంచి చూద్దాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నాగరాజు గారు, కోన రవికుమార్ గారు, అలాగే అచ్చెన్నాయుడు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి టెక్కలి నియోజకవర్గం, అలాగే ఈయన రవికుమార్ గారు కళింగ సామాజిక వర్గం. సరే, వీరిద్దరితో పాటు ఇచ్చాపురం నుంచి కూడా గెలిచిన, మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన బెందాల అశోక్ గారు కూడా బరిలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం అచ్చెన్నాయుడు గారి గురించి తీసుకుంటే, కింజరపు ఎర్రన్నాయుడు గారి సోదరుడు, ఆయన సోదరుడు గారిని రాజకీయాల్లోకి వచ్చారు. నాకు తెలిసి 4వ సారి నా ఎమ్మెల్యేగా ఇప్పుడు గెలిచారు. గత 2014లో గెలిచినప్పుడు కూడా కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి ఉన్నారు. సార్, 2019లో వైసీపీ వేవ్ వచ్చినా కూడా ఆ వేవ్లో కూడా ఆయన టెక్కల్ నుంచి గెలిచారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండిపోయారు అసెంబ్లీలో. అయితే అధికార తెలుగుదేశం పార్టీకి ఏపీ అధ్యక్షుడుగా కూడా, రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 నుంచి 24 వరకు అధికారంలో ఉంటూ చాలా తిప్పలు పెట్టింది, ఆయన చాలా ఇబ్బందులకు గురి చేసింది, జైలు పాలకు గురి చేసింది. గోడలు దూకి మరీ బెడ్రూమ్లో ఉంటాయినా బెడ్రూమ్లోకి వెళ్ళి మరీ ఆయనను ఈఎస్ఐ స్కామ్ అంటూ ఆ స్కాము ఈ స్కామ్ అంటే ఏదో కేసులు పెట్టి కూడా ఆయనను జైలుకు పంపించి అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు కూడా గురి చేసింది. అయినప్పటికీ కూడా ఎన్ని ఆరోపణలు చేసిన అధికార పార్టీ ఈసారి మళ్ళీ 2024 ఎన్నికల్లో అక్కడ మళ్ళా కూడా టెక్కల్ నుంచి మళ్ళీ గెలవడం జరిగింది 4వ సారి. ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి అయితే ఇస్తారనేది తెలుస్తుంది. అయితే ఆయన హోంమంత్రిగా ఉండాలని అయితే కోరుకుంటున్నట్టుగా రామ్మోహన్ నాయుడు ఆల్రెడీ కోరారు. లోకేష్ గారు, చంద్రబాబు గారు ముందే కోరినటువంటి పరిస్థితి. కానీ రామ్మోహన్ నాయుడుకి ఆల్రెడీ కేంద్ర క్యాబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్రెడీ ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేసేసారు. సో ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా. అంటే రామ్మోహన్ నాయుడు గారి ఈక్వేషన్ వేరే. అంటే కింజరపు ఫ్యామిలీ అయినప్పటికీ కూడా 3వ సారి ఎంపీగా గెలవడము అది ఎర్రన్నాయుడు గారికి ఇచ్చే బహుమతి అనమాట. కానీ అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, పార్టీ కోసము ఎంతో కృషి చేసిన వ్యక్తి. పార్టీ ఎదుగుదలకు కావచ్చు, ఎన్ని కష్టాలు వచ్చినా, అంటే 2019-24 వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, కష్టాలంటే ఎదురొడ్డి పార్టీకి ఒక బాహుబలిలా, ఆయన కట్అవుటే బాహుబలి కట్అవుట్ ఉంటుందా, ఒక బాహుబలిగా అండగా నిలబడి శ్రీకాకుళం జిల్లాలో పార్టీ ఈరోజు శ్రీకాకుళంలో క్లీన్ స్వీప్ చేయడంలో ఆయన కూడా ఒక పాత్ర పోషించారని చెప్పచ్చు. ఖచ్చితంగా అంటే కేంద్రంలో అన్న కొడుకు అంటే అబ్బాయికి కేంద్ర మంత్రి, రాష్ట్రంలో బాబాయి కూడా ఖచ్చితంగా సిబిఎన్ టీంలో ఉంటారు. అది శాఖ ఏది ఆయనైతే హోంమంత్రి ఆశిస్తున్నారట. మరి ఏ శాఖ ఇస్తారా ఆయనకు అనేది అయితే ఇప్పుడే చెప్పలేము. హోమ్ మినిస్టర్ అయితే పవన్ కళ్యాణ్కి ఇవ్వబోతున్నారు, ఆయన డిప్యూటీ సీఎం కూడా కాబోతున్నారు అంటూ కూడా ఒక వార్త కూడా హల్చల్. ఖచ్చితంగా ఎందుకంటే వర్గాల్లో కూడా దీన్ని అవును నిజమే ఉండొచ్చు అని కూడా. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక తరహా ఉన్నది. రాష్ట్రాలు రెండు తెలంగాణ, ఏపీ రాష్ట్ర విభజన అనంతరము విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, హోంమంత్రులు అనేది డైరెక్ట్గా చెప్పచ్చు డమ్మీగా ఉండిపోయారు. అంటే 2014లో ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు నాయన నరసింహారెడ్డి గారు ఇక్కడ హోంమంత్రిగా చేశారు. ఆయన ఎంత మటుకు ఆయనకు పవర్ ఉంది హోంమంత్రిగా అందరికీ తెలుసు. ఆ తర్వాత 2018లో అధికారంలో వచ్చి మహమ్మద్ అలీ గారు ఇక్కడ హోంమంత్రి రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా కొంత పర్వాలేదు. అయితే 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో మొదటి విడతగా సుచరిత గారికి హోంమంత్రిగా ఇచ్చారు. సరే, ఆమెకు ఎంతవరకు పవర్స్ ఉన్నాయి అంటే, హోంమంత్రి అంటే హోముకు మాత్రమే పరిమితం చేశారు, ఆమెని ఎక్కడ బయట ఆమెకు ఏం పవర్స్ లేకుండా చేశారన్నది అప్పుడు వచ్చిన విమర్శలు కూడా. ఆమె తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత తానేటి వనిత గారికి అవకాశం ఇచ్చారు. కొవ్వూరు నుంచి గెలిచిన తానేటి వనిత గారికి. సరే, తానేటి వనిత గారిని కూడా హోమ్ మినిస్టర్ అంటే హోముకు మాత్రమే పరిమితం చేసినట్లుగా కనిపించింది. ఎక్కడా కూడా ఆమెకున్న పవర్స్ ఏంటివి, హోమ్ మినిస్టర్ అంటే హోమ్ మినిస్టర్ అంటే ఆ గతంలో ఎల్మినేటి మాధవరెడ్డి గారు, మైసూరారెడ్డి గారు, దేవేంద్ర గౌడ్ గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా తిరిగి అలాంటి హవా కొనసాగించేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. అందుకే గబ్బర్ సింగ్ కావాలని కోరుకుంటున్నారు జనసేన. గబ్బర్ సింగ్ అయితే ఇప్పుడు ఏపీలో గంజాయి
ముఠాలు ఎక్కువైపోయాయి, గంజాయి రవాణా ఎక్కువైపోయింది. మొత్తం చెప్తే గంజాయి రాష్ట్రంగా మారిపోయింది ఏపీలో. దళితుల మీద దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం లా అండ్ ఆర్డర్ అంతా కూడా మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోయింది. శాంతి వీటన్నిటినీ కూడా చక్కబెట్టాలి అంటే అదే శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం లేకోకుండా కాపాడాలి అంటే గబ్బర్ సింగ్ లాంటి పవన్ కళ్యాణ్ హోంమంత్రి అయితే బాగుంటుందని జన సైనికులు కావచ్చు, ఆ సామాజిక వర్గ వారు కావచ్చు, రాష్ట్రంలో మెజార్టీ సభ్యులు కోరుకుంటున్నారు. హోంమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అవుతున్నారో లేదో మరి చూద్దాం నాగరాజు గారు. ఇక విజయనగరం జిల్లాకు వద్దాం. విజయనగరం జిల్లా విషయానికి వస్తే ముఖ్యంగా ఆ జిల్లాకు సంబంధించి కూడా క్లీన్ స్వీప్ చేసింది. గతంలో ఇదే విజయనగరం జిల్లాకు సంబంధించి వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తే ఇప్పుడు ప్రస్తుతం విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ మీరు మర్చిపోతున్నారు, శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గురించి మాత్రమే మనం మాట్లాడుకున్నాం. అక్కడ కూన రవికుమార్ గారు కూడా ఉన్నారన్నమాట. ఆముదాల వలస నుంచి గెలిచిన ఆయన. ఎవరి మీద గెలిచారు? ఆయన సొంత బావ, అక్క భర్త, సొంత మేనమామ ప్లస్ అక్క బావ తమ్మినేని సీతారామ. ఇప్పుడు గతంలో స్పీకర్ గా పనిచేసిన మాజీ మంత్రి, మాజీ స్పీకర్, ఇప్పుడు ఆయనపై గెలిచినారు కూన రవి. ఆయన కూడా రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. ఆయన కూడా కేసులు పెట్టించి 6 నెలల పాటు ఆయన ఊరు విడిచి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఊరు విడిచి వెళ్ళిపోయి ఎక్కడో తలదాచుకొని మళ్ళీ ఎన్నికల సమయానికి వచ్చారు. అంటే పంతం నెగ్గించుకున్నారు. ఏదైతే తన బావ తనని ఇబ్బందులు పెట్టారో తన బావ పైన విజయం సాధించి కసి తీర్చుకోవడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు కూన రవికుమార్ గారు. ఆయన కూడా పరిశీలనలో ఉన్నారు. ఆయన కూడా అచ్చెన్నాయుడుతో పాటు ఆయన కూడా పరిశీలన. శ్రీకాకుళంలో ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారికి అలాగే కూన రవికుమార్ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ బెందాలం అశోక్ గారు కూడా ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇచ్చాపురం అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నాకు తెలిసి 2004లో తప్ప అక్కడ ఇంతవరకు ఓటం అనేది లేదు తెలుగుదేశం పార్టీకి. అదే నియోజకవర్గం నుంచి బెందాలం అశోక్ 3వ సారి గెలిచి ఉన్నారు కాబట్టి ఆయన కూడా కాళింగ సమాజ వర్గానికి చెందినవారు. ఆ జిల్లాలో కాళింగ సమాజ వర్గం ఎక్కువ ఉంది కాబట్టి ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. అది కూడా పరిశీలనలో ఉంది. రైట్. ఇక విజయనగరం జిల్లా ఒకసారి పరిశీలన చేద్దాం. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీ గతంలో క్లీన్ స్వీప్ చేస్తే ఈసారి కూటమి క్లీన్ స్వీప్ చేసింది. కళా వెంకట్రావు గారు, ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించి చీపురుపల్లి నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు, సీనియర్ నాయకులు. అలాగే గుమ్మడి సంధ్యారాయణ గారు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి సాలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఆమె గెలుపొందారు. సో వీరిద్దరికి ఎంతవరకు అవకాశం ఉంది? కళా వెంకట్రావు గారు తూర్పు కాపు అనమాట. తూర్పు కాపు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవము, ఎన్టీ రామ్ గారు హయాం నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీ ఉన్నారు. గతంలో హోంమంత్రిగా చేసిన అనుభవం ఉంది, పవర్ మంత్రిగా, విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారన్నమాట. ఆయన చాలా సీనియర్. ఆయనకు కాపు ఈక్వేషన్ లో ఖచ్చితంగా బెర్త్ ఖరారు అవుతుంది. అందులోనూ మంత్రి బొత్స సత్యనారాయణ మీద గెలిచారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఈసారి విజయనగరం. యాక్చువల్ గా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం ఆయనది సిట్టింగ్. అయితే ఎచ్చర్ల నుంచి ఆయన ఈసారి షిఫ్ట్ చేసి చివరి నిమిషంలో చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణపై పోటీకి దింపారు. హేమాహేమిలు ఇద్దరు కూడా. ఆ హేమాహేమిల్లో కళా వెంకట్రావు బయటపడడం అనేది, అందులో బొత్స సత్యనారాయణ లాంటి నాయకుడి మీద గెలవడం కూడా ఆయన ప్లస్ పాయింట్ అయింది. అలాగే పార్టీ చెప్పినటువంటి నిర్ణయానికి కట్టుబడి ఆయన వేరే జిల్లాకు పోటీ చేశారు. అయినప్పటికీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా అక్కడికి వెళ్ళారు. ఇక మరి గుమ్మడి సంధ్యారాణి గారు, ఆమె ఒక ఎస్టీ సమాజ వర్గం చెందినవారు. రెండవసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. చాలా సామాన్యమైన కుటుంబం. భర్త సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు. ఆ సాఫ్ట్వేర్, ఈమెకు పెద్ద రాజకీయ నేపథ్యం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన, నాయకత్వ లక్షణాలకు ఆకర్షితురాలే టీడీపీలోకి వచ్చారు. ఇది 2వసారి ఎమ్మెల్యే గెలిచారు. గతంలో మొన్నటి వరకు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. భర్త సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు. ఇకపోతే ఆమె ఎస్టీ కాబట్టి ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అనేది ఎవరికొకరికి ఇవ్వాలి. ఖచ్చితంగా ఈమెను ట్రైబల్లో నుంచి గెలిచారు కాబట్టి ఆమెకు ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అవకాశం ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. ఇక విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చూద్దాం ఒకసారి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చూస్తే ఈసారి వెలగపూడి రామకృష్ణ వైజాగ్ వెస్ట్ నుంచి ఆయన గెలుపొందారు. ఆయన ఇప్పటికే వరుసగా 3 సార్లు గెలుపొందారు. అలాగే కొనతాల రామకృష్ణ జనసేన పార్టీ నుంచి అనకాపల్లికి సంబంధించినటువంటి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే అనిత పాయకరావుపేటకు సంబంధించినటువంటి నియోజకవర్గం నుంచి కీలకమైనటువంటి నాయకురాలు, పార్టీలో కూడా అలాగే మహిళా అధ్యక్షురాలు కూడా ఆమె పనిచేశారు. సో ఈ ముగ్గురులో ఎవరికి ఎంతవరకు అవకాశాలు ఉంటాయండి? రైట్. ఇక నాగరాజు గారు, అంటే అనిత గారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వంగలపూడి అనిత గారు 2014లో పాయకరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె ఉపాధ్యాయురాలు, గతంలో మాజీ ఉపాధ్యాయురాలు. ఉద్యోగానికి
ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చారమ్మ. 2014లో గెలిచారు. గెలిచిన తర్వాత 2019లో ఆమెను కొవ్వూరు నియోజకవర్గానికి పంపించారు. అక్కడ ఓడిపోయిన తర్వాత తిరిగి అక్కడికే పంపించారు. మొన్నటి వరకు కూడా తెలుగు మహిళా అధ్యక్షురాలుగా కూడా ఏపీ రాష్ట్రంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు కూడా పనిచేశారు. ఇకపోతే వెలగపూడి రామకృష్ణ గారు, ఆయన ఓటమెరగని ధీరుడు. అక్కడ విశాఖ వెస్ట్ నుంచి 3 సార్లు గెలిచారు. పార్టీకి బద్ధుడే ఎప్పుడు కూడా ఉంటారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా కూడా పనిచేస్తారు. ఆయనను కూడా పరిశీలిస్తున్నారు. ఇకపోతే కొనతాల రామకృష్ణ గారు, ఆయన జనసేన పార్టీ నుంచి గెలిచారు. మాజీ మంత్రివర్యులు, రాజకీయంగా సీనియర్, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి వీర విధేయుడు. రాజశేఖర రెడ్డి గారి జట్టులో ఆయన కూడా ఒక ముఖ్యమైన నాయకుడు. అందులో భాగంగానే గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో, రాజశేఖర రెడ్డి గారు తనయుడు కాబట్టి ఆయన వెంట నడవడం జరిగింది. చిన్న భేదాభిప్రాయాలతో ఆయన బయటికి రావడము, ఇక రాజకీయాలకు దూరంగా ఉన్న తర్వాత ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరడము, జనసేన పార్టీ ఆయనకు టికెట్ ఇస్తే ఈసారి ఆయన గెలిచారు. మాజీ మంత్రి, సీనియర్ కాబట్టి ఆయనకు కూడా బెర్త్ ఖరారయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక గంటా శ్రీనివాసరావు గారికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది అంటే, నారాయణ గారికి నెల్లూరులో ఇస్తే గంటా శ్రీనివాసరావు గారికి ఉండకపోవచ్చు అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది. అంటే అది కామన్. ఎందుకంటే కాపు సమాజ వర్గానికి చెందిన వారు కాబట్టి నారాయణ గారికి ఆడ ఇస్తే ఎక్కువ అవుతారు కాబట్టి. ఇప్పుడు ఎందుకంటే కూటమిలో చాలా మంది ఉన్నారు. మనకు 18 మంది మంత్రులను తీసుకునే అవకాశం ఉంది. ఇక ఎక్కువ పెంచుకోవాలంటే డిప్యూటీ సీఎంలు ఇచ్చి వాళ్ళకి ఏదో ఒక శాఖల్ని ఇవ్వాల్సి ఉంటుందంట. అక్కడ నారాయణకి ఇస్తే గంటాకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అక్కడ ఇంకోటి, విశాఖ జిల్లా మనకు అయ్యన్న పాత్రుడు గారు కూడా ఉన్నారనమాట. అయ్యన్న పాత్రుడు గారు కూడా సీనియర్, ఇప్పటికి 5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు. మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. పార్టీకి కష్టకాలంలో గంటా శ్రీనివాసరావు గోడ మీద ఉండి అట్టా ఇటు ఉన్న సందర్భంలో కూడా అయ్యన్న పాత్రుడు ఒంటికాలపై నిలబడి పార్టీ కోసమే పనిచేశారు. బలంగా వాయిస్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బలంగా వాయిస్ తీసుకెళ్లారు. ఆ సమయంలో గంటా గారు అటు ఇటు జపాంగ్ చేశారు కాబట్టి ఆయనకి ఈసారి ఉండకపోవచ్చు. కానీ అయ్యన్న పాత్రుడికైతే ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్. ఇక తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఒకసారి చూద్దాం. ఎస్, పవన్ కళ్యాణ్ గారు, కాపు సామాజిక వర్గం పిఠాపురానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ రేసులో ఆ జిల్లా నుంచి ఉన్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలోనే చంద్రబాబు నాయుడు గారు తర్వాత ప్లేస్లో మంత్రివర్గంలో ఉండేది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాలి. ఇక సీనియర్ నాయకులు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారు, ఈయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. అలాగే ఇక కందుల దుర్గేష్ గారు నిడదవోలుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు. ఆయన కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులుగా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారు నాగరాజు గారు? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము. పవన్ కళ్యాణ్ గారు రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు డిప్యూటీ సీఎంగా ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆయన డిప్యూటీ సీఎంతో పాటు ఏదో ఒక శాఖ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా పవర్ స్టార్కి హోమ్ మినిస్టర్ ఖచ్చితంగా ఇవ్వనున్నారని అయితే బయట వినిపిస్తుంది. అందుకు ఆయన సమర్థుడు కూడా. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ని లా అండ్ ఆర్డర్ని పరిరక్షించగలరు, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయగలరు. పోలీస్ అంటే కాకి యూనిఫామ్ కి ఒక వన్న తీసుకురాగలరు. ఇదిరా పోలీస్ అనేలా లా అండ్ ఆర్డర్ని నడిపించగలరు. చాలా సందర్భాల్లో చెప్పారు నాగరాజు గారు, ఆయన ఒక కానిస్టేబుల్ కుమారుని అంటూ కూడా చెప్పొచ్చారు. పోలీస్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా ఆయన చెప్పారు. హామీలు కూడా ఇచ్చారు. వారాంతపు సెలవులు, పోలీసులకు రావాల్సిన డిఏలు, టీఏలు సకాలంలో ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నాను. మా నాన్న ఏఎస్ఐగా చేశారు, నేను ఎస్ఐగా కాలేకపోయినరా, నువ్వన్నా ఎస్ఐగా అనే విధంగా మా నాయన చెప్పేవారు నాకు అన్నారు. కాబట్టి పోలీసుల పైన అతనికి అమితమైన ప్రేమ అనమాట. ప్రేమ కనబడుతుంటారు. కనుక ఆ డిపార్ట్మెంట్ ఆయన చేతికి వచ్చే అవకాశం, ఆ శాఖ ఆయన చేతికి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇకపోతే నెక్స్ట్ బుచ్చయ్య చౌదరి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కమ్మ సామాజిక వర్గం, రాజమండ్రి రూరల్ నుంచి గెలిచి ఉన్నారు. ఆయన చాలా సీనియర్. ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారికి సమకాలీకులైన చంద్రబాబు నాయుడు గారికి సమకాలీకులు. ఎన్టీ రామారావు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీని అంటుపెట్టుకొని ఉన్నారు. గతంలో అతి స్వల్ప కాలం మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది ఆయనకు. అయితే ఈసారి ఆయనకు మాజీ మంత్రి, ఈసారి మళ్ళా మంత్రివర్గంలో చోటు దక్కించుకొని మంత్రి చేయాలనే ఆకాంక్ష. 2014లోనే ఆయన మంత్రి పదవి ఆశించారు. కానీ సామాజిక సమీకరణలో భాగంగా ఆయనకు దక్కలేదు. ఈసారి పెద్ద ఆయన కాబట్టి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ఇదే చివరి ఎన్నిక అవుతుందేమో. భవిష్యత్తులో ఆయన పోటీ చేస్తారో లేదో ఆయనకు కూడా తెలియదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గంలో ఆయనకు అవకాశాలు కల్పించేటట్లు మనకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. అలాగే కందుల దుర్గేష్ మాజీ ఎమ్మెల్సీ, గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎమ్మెల్సీగా పనిచేసినారు. రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర మనిషి. ఆ తర్వాత జనసేన పార్టీలోకి వచ్చారు. అయితే కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నారు. జనసేన
టీడీపీ పొత్తు వరకు కూడా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండే. ఇంకా కూటమి ఎప్పుడైతే పొత్తుల్లో వచ్చిందో, కూటమిగా ఏర్పడిన తర్వాత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి రాజమండ్రి రూరల్ ఇవ్వడంతో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నిడదవోలుకు వెళ్ళి ఆయన పోటీ చేసి ఈరోజు అత్యధిక మెజార్టీతో ఆయన గెలిచి ఉన్నారు. పార్టీ నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించి అక్కడికి వెళ్ళి నిలబడి గెలిచారు కాబట్టి కాపు సామాజిక వర్గానికి చెందిన వారు మరి జనసేన నుంచి ఆయనకు ఏమన్నా అవకాశం వచ్చేటట్టు ఉందని అందరూ భావిస్తున్నారు. అలాగే ఆయనతో పాటుగా పంతం నానాజీ గారు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కాకినాడ లేదంటే పంతం నానాజీ గాని వీరిద్దరిలో ఒకరికి ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం. పంతం నానాజీ కూడా ఫస్ట్ టైం గెలుచున్నారు. గతంలో ఆయన కాకినాడ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు మన మాజీ ద్వారంపూడి గారికి అనుచరుడుగా అంటూ ఒక ఫ్రెండ్ గాను ఉండేవారు అన్నమాట. ఈసారి రాజమండ్రి రూరల్ నుంచి కన్నబాబు గారి పైన పోటీ చేసి గెలిచి ఉన్నారు కాబట్టి మాజీ మంత్రి కన్నబాబు గారు గెలిచారు కాబట్టి ఒకవేళ జనసేన ఈక్వేషన్ లో ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇద్దరిలో ఒకరికైతే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా జనసేన ఈక్వేషన్ లో కందుల దుర్గేష్ 100% స్ట్రైక్ రేట్ ఉంది జనసేనకు. ఈ జంబో జట్టులో 100% స్ట్రైక్ రేట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవకాశం ఉంది. రైట్, ఇక నెక్స్ట్ చూద్దాం మనం. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లా కూడా అంటే అటు తూర్పు గోదావరి జిల్లా కావచ్చు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా, ఈ రెండు జిల్లాలు కూడా కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఇక మనం చూస్తే నిమ్మల రామానాయుడు గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆయన పాలకొల్లు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అలాగే రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గం నుంచి, అంటే ఆయన గతంలో నర్సాపురం ఎంపీగా గెలిచినటువంటి వైసీపీ ఎంపీగా గెలిచినటువంటి త్రిపులార్, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన ఉండి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పరిస్థితి. ఇక పులివర్తి రామాంజనేయులు భారీ మెజార్టీతో ఆయన గెలుపొందారు. సో తెలుగుదేశం పార్టీ నుంచి ఈ ముగ్గురికి ఎంతవరకు అవకాశం ఉండే పరిస్థితి ఉంది? ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిస్థితి నిమ్మల రామానాయుడు గారికి బెర్త్ కన్ఫామ్ అనేది సంకేతాలు ఉన్నాయి. ఎందుకంటే నిమ్మల రామానాయుడు గారు పార్టీకి వీర విధేయులు అనమాట. 3వసారి హ్యాట్రిక్ విజయం సాధించారు నిమ్మల రామానాయుడు గారు. అక్కడ నుంచి కూడా పాలకొల్లు నుంచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. చాలా మంచి వ్యక్తి కూడా, ఎటువంటి కరప్షన్ లేని నాయకుడు, ఇంతవరకు కరప్షన్ అలిగేషన్స్ లేని నాయకుడు అయినా ఇప్పుడు నిత్యం పబ్లిక్లోనే ఉంటారంట. పచ్చ చొక్కా, ఆయన ఒంటిపై ఎప్పుడు కూడా పచ్చ చొక్కానే ఉంటుంది, పసుపు చొక్కా వేసుకొని తిరుగుతుంటారు. ఆయన నిత్యం ప్రజల్లో తిరుగుతుంటారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి నేరుగా ప్రజల గడప గడపకు వెళ్ళి ప్రజలతో మాట్లాడుతూ వారి కష్టాలను అక్కడికక్కడ తీరుస్తుంటారు. పార్టీ కంటే 2019లో ఒక వేవ్లో వచ్చినప్పటికీ కూడా నిమ్మల రామానాయుడు గారు మాత్రం పాలకొల్లులో గెలుపొందారు. ఇకపోతే రఘురామకృష్ణరాజు గారు గతంలో ఎంపీగా పనిచేశారంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా వేశారు. అయితే అసమ్మతి వర్గంలోకి వెళ్ళిపోయారనమాట. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి త్రిపులార్ గారికి ఒక యుద్ధం జరిగింది. మరి రఘురామకృష్ణరాజు గారికి ఈసారి మంత్రివర్గంలో చోటు ఉందా లేదా అనడం కన్నా ఆయన స్పీకర్ కుర్చీలో కూర్చోబోతున్నారు. ఆయన స్పీకర్ కుర్చీలో కూర్చుంటేనే వైసీపీకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో చూడాలని ఉందని అందరూ కూడా భావిస్తున్నారు. అయితే ఆయనను స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు. ఇకపోతే పులవర్తి రామాంజనేయులు గారు 2009, 2014లో గెలిచిన తర్వాత 2019లో ఆయన ఓడిపోయారు భీమవరం నుంచి. ఈసారి 2024లో ఆయన గెలిచారనమాట. సీనియర్ నాయకులు. సరే, ఆయన కూడా కాపు సామాజికానికి చెందిన వారు కాబట్టి ఆ ఈక్వేషన్లో కూడా ఆయన అంటే సీనియరు, పెద్ద ఆయన. ఈ ఈక్వేషన్లో ఏమన్నా బెర్తు ఖరారు అవకాశం ఉందా అనేది కూడా తెలుస్తుంది. రైట్, ఇక మనం కృష్ణా జిల్లా విషయానికి వస్తాం. ఉమ్మడి కృష్ణా జిల్లా ఇది కూడా ఆల్మోస్ట్ కృష్ణా జిల్లాను కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఈ కృష్ణా జిల్లా నుంచి ముఖ్యంగా చాలా మంది నాయకులు రేసులో ఉన్నారు. అందులో కొల్లు రవీంద్ర బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు, మచిలీపట్నం నుంచి ఈయన గెలుపొందారు. అలాగే శ్రీరామ్ తాతయ్య, ఈయన వైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, జగ్గైపేట నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అలాగే కొల్లు పార్థసారథి బీసీ సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే కామినేని శ్రీనివాస్, ఈయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. గతంలో కూడా ఈయన మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కైకలూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి. సో ఈ నలుగురిలో ఎవరికి అవకాశం ఉందంటారు? ఈ నలుగురిలో ఒక విషయం మనం చర్చించి, ఇందులో నలుగురిలో ముగ్గురికి గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. కొల్లు రవీంద్ర గారు 2014 నుంచి 19 వరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 2019లో ఓడిపోయిన తర్వాత చాలా కేసులు ఎదుర్కొని, మర్డర్ కేసులు కావచ్చు, ఇలాంటి కేసులు ఎదుర్కొని చాలా కష్టపడ్డారు పార్టీలో. ఎన్ని కష్టాలు వచ్చినా తెలుగుదేశం పార్టీని వీడకుండా ఈసారి మళ్ళా గెలిచారు కాబట్టి బీసీ ఈక్వేషన్లో కొల్లు రవీంద్ర గారికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఇకపోతే శ్రీరామ్ తాతయ్య రెండవసారి 2014లో గెలిచారు శ్రీరామ్ తాతయ్య. తర్వాత 2019లో ఓడిపోయారు. ఈసారి మళ్ళా గెలిచి ఉన్నారు కాబట్టి ఆర్రవేశ సామాజిక వర్గానికి సంబంధించి ఎంతవరకు ఈక్వేషన్ సరిపోతాయి. భరత్ గారికి ఉన్నారు కాబట్టి అవకాశం ఉంది, లేదంటే బలమైన నాయకుడు టీజీ భరత్. మరి ఆ ఈక్వేషన్ చూడాలి. ఇకపోతే
కొల్లు కొల్లు పార్థసారథి పార్థసారథి గారు. ఈయన గతంలో వైసీపీ నుంచి రీసెంట్ గానే టీడీపీలోకి వచ్చారు ఆయన. సో అక్కడి నుంచి పెనమలూరు నుంచి పోటీ చేసి గెలుపొందినటువంటి ఓకే. నాయకుడు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో అయిన మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. 2014లో ఓడిపోయారు. 2019లో గెలిచినా కూడా మంత్రి పదవి ఆశించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అయితే మంత్రి పదవి అయితే దక్కలేదు. చివరికి ఆయన కొంత అసహనము చెంది పార్టీ మారాల్సి వచ్చింది. నూజివీడు అనుకుంటా. కృష్ణా జిల్లా నూజివీడు నుంచి పోటీ చేసి ఈసారి గెలిచారు. ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, సీనియరు, చాలా సౌమ్యుడు అని కూడా అంటుంటారనమాట. అందులో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి ఈసారి ఆయనను అదృష్టం వరించే అవకాశం ఉంది. గతంలో అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారే తనకు మంత్రి పదవి ఇస్తారని ఆయన ఎంత ఆశించినా కూడా పునర్వ్యవస్థీకరణలోనైనా అవకాశం దక్కుతుందేమో అని చూశారు. కానీ ఆయన స్థానంలో అనిల్ కుమార్ యాదవ్ తీసుకున్నారు. మొదటిసారి జరిగినటువంటి మంత్రివర్గ కూర్పులో పార్థసారథి కంటే కూడా అనిల్ కుమార్ వైపే ఒగ్గు చూపడంతో ఆయన అప్పుడే అసంతృప్తి చెందారు. ఆ తర్వాత రెండోసారి అవకాశం ఇస్తారనుకున్నప్పుడు కూడా రెండోసారి కూడా రెండోసారి ఆయన ప్లేస్ లో కారుమూరు నాగేశ్వరరావు అంటే తణుకు నుంచి గెలిచిన కారుమూరు నాగేశ్వరరావు గారికి అవకాశం తగ్గింది. కామినేని శ్రీనివాస్ గురించి ఎంతవరకు అవకాశం కైకలూరు నియోజకవర్గం నుంచి రెండవసారి గెలిచారు కామినేని శ్రీనివాస్ గారు. గతంలో టీడీపీలో పనిచేసిన ఆయన 2014 ఎన్నికల సమయంలో బీజేపీలోకి వెళ్ళిపోవడం, అక్కడ నుంచి బీజేపీ టికెట్తో కైకలూరు నుంచి గెలిచారు. ఆ తర్వాత టీడీపీ పొత్తుల్లో భాగంగా ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఇక దగ్గుపాటి వెంకటేష్ కూడా ఆయన సమీప బంధువిన, దగ్గుపాటి వెంకటేష్ గారికి సమీప బంధువు. దగ్గుపాటి వెంకటేష్ వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ ఉషమ్మ అంటే మదనపల్లిలో ఉంటారు. ఆమెకు అంటే దగ్గుపాటి వెంకటేష్ వైఫ్కు స్వయాన మేనమామైన అంత దగ్గర బంధుత్వం కూడా ఉంది. ఇక 2019లో ఈయన ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత 2020లో మళ్ళీ గెలిచారు కాబట్టి సీనియర్ కావడము, బీజేపీ పార్టీలో ఒక మొక్కవోని దీక్షతో పనిచేస్తూ ముందుకు పోతున్నారనమాట. ఇక్కడ పార్టీ మారాలనే ఆలోచన కూడా లేదు. కష్టాల్లో కూడా పార్టీ వెంటనే ఉన్నాడు కాబట్టి ఈసారి బీజేపీ ఈక్వేషన్లో, కూటమిలో భాగంగా బీజేపీ ఈక్వేషన్లో ఈయనకు మరొకసారి మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇకపోతే ముఖ్యంగా మనం చూస్తే ఇక గుడివాడ అలాగే గన్నవరం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందినటువంటి ఎవరైతే యార్లగడ్డ వెంకట్రావు గారు కావచ్చు, వెనిగళ్ల రాము, వీరిద్దరికి ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు నాగరాజు గారు? అంటే ఇక్కడ వంశీ గారి మీద, కొడాల నాని మీద గెలిచారు కాబట్టి ఏమైనా ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి? ఇద్దరు కూడా బూతు, ఈయనేమో బూతు మంత్రి అంటారు, ఆయన బూతుల కాలేజ్ నుంచి చదువుకొని వచ్చారంటారు ఆయన కూడా. అంటే వల్లభనేని వంశీ కూడా టీడీపీలో అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, ముఖ్యంగా భువనేశ్వర్ గారిని ఎలా తూలనాడారు ఏంటి అనేది తెలుసు అందరికీ కూడా. అయితే ఆయన నోటికి తాళం వేసినట్టయింది ఈరోజు. ఆడ యార్లగడ్డ వెంకటరావు గారు గెలవడంతో నోటికి తాళం పడ్డట్టయింది. మరి చూద్దాం, మరి అలాంటి వల్లభనేని వంశీని ఓడించిన యార్లగడ్డ వెంకటరావు గారికి అవకాశం ఇస్తారా లేనది కూడా మనం అంటే ప్రధానంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు కాబట్టి, సో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కోటలో నాయకులు ఎక్కువ అయిపోతున్నారు కాబట్టి కొంత ఈక్వేషన్ తగ్గే అవకాశం ఉంది. ఇకపోతే గుడివాడలో తన ఓటమెరగని నాయకుడు, తనపై ఎవరు పోటీ చేసినా సవాల్ చేశారు. లోకేష్ రామారావు కూడా సవాల్ చేశారు కొడాలి నాని గారు. ఈ నేపథ్యంలో ఆడ రాము గారు నిలబడము, కొడాలి నానిని ఓడించి ఆయన గెలవడం కూడా జరిగింది. మరి కొడాలి నాని లాంటి నాయకుడిని ఓడించడం కూడా ఒక ప్లస్ పాయింట్ ఆయనకు. మరి ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తుందా లేదా అనేది కూడా చూడాలి. రైట్. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా విషయానికి వద్దాం. ఒకసారి ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా ఈసారి కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఖచ్చితంగా రాజధాని ఇంపాక్ట్ ఈ రిజల్ట్ మీద చాలా స్పష్టంగా కనిపించింది. అమరావతిని వైసీపీ వ్యతిరేకించడంతో మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా అత్యధిక స్థానాలు ఉన్నటువంటి జిల్లాగా ఉన్నటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈసారి ఎవరికి ఛాన్స్ దొరుకుతుందో చూద్దాం. ముందుగా నారా లోకేష్ గారు ఉన్నారు. ఈయన మంగళగిరి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత అనగాని సత్యప్రసాద్ గారు, ఈయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించి రేపల్లె నియోజకవర్గం నుంచి ఈయన గెలుపొందారు. అలాగే నక్కా ఆనంద్ బాబు, ఈయన సీనియర్ నాయకులు పార్టీలో, ఈయన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు, వేమూరు నియోజకవర్గం నుంచి ఈయన గెలుపొందినటువంటి పరిస్థితి. ఇక నాదెండ్ల మనోహర్ గారు, ఈయన జనసేన పార్టీలో చాలా కీలకమైనటువంటి నాయకుడు. సో నెంబర్ 2గా చెప్పాలి జనసేన పార్టీలో. ఆయన తెనాలి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈయన కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక ధూళిపాలి నరేంద్ర, ఈయన కూడా చాలా సీనియర్ నాయకులు. ఈయన కూడా కమ్మ నియోజకవర్గం నాయకులు. ఇక ఈయన పొన్నూరు నుంచి తిరిగి గెలుపొందినటువంటి పరిస్థితి. గతంలో మాత్రమే ఆయన ఓడిపోయారు, ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఇప్పుడు ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి. అలాగే ఇక జోలకంటి బ్రహ్మారెడ్డి, మాచర్ల నియోజకవర్గం, రెడ్డి సామాజిక వర్గం. అంటే పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు, ఇటీవల జరిగినటువంటి విధ్వంసం కావచ్చు, ఘర్షణలు కావచ్చు, ఇవన్నీ కూడా చూసినటువంటి పరిస్థితి. సో మాచర్లకి ఈసారి అవకాశం ఉంటుందా, బ్రహ్మారెడ్డికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో
చూడాల్సిన పరిస్థితి. మాచర్లలో పిన్నెల్లి సోదరుల యొక్క ఆగడాలకు కళ్ళెం వేయాలి అంటే ఖచ్చితంగా జూలకంటి బ్రహ్మారెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కితేనే అక్కడ న్యాయం చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళని ఢీకొట్టాలంటే ఇతనికి ఎమ్మెల్యే పవర్ కాదు, ఇంకా అదనపు పవర్ కావాలన్నమాట. ఎందుకంటే ఎన్నికల సమయంలో చూసాము, ఎన్నికలకు ముందు చూసాం మనము, ఒక మారణ హోమం అగ్నిగుండం చేశారనమాట అక్కడ మొత్తం కూడా మాచర్లను. ఆ తర్వాత ఎన్నికల సమయంలో ఎలా జరిగింది, ఈవీఎంనే పగలగొట్టే విషయాన్ని కూడా మనం వీడియోలు కూడా చూసాం కదా. అంటే ఇలాంటి పిన్నెల్లి సోదరులను ఢీకొట్టాలి, వాళ్ళ ఆగడాలకు కళ్ళెం వేయాలంటే జూలకంటి బ్రహ్మారెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవిలో చోటు దక్కితేనే అక్కడ ఆయన ధీటుగా పోరాడగలడు అనేది ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. నారా లోకేష్ గారి విషయానికి వస్తే ఆయనకి ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఈసారి ఆయనకు హోం శాఖను ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏమంటారు నాగరాజు గారు? అది ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్న నానుడిని లోకేష్ గారు అలవర్చుకున్నారు. మంగళగిరిలో తొలిసారి అంటే 2019లో పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్ గారు ఖచ్చితంగా అంటే నియోజకవర్గాన్ని మార్చుకోలేదు. అక్కడ టీడీపీ గెలిచింది లేదు, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డా అది. దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చింది అక్కడ. కానీ ఎక్కడే పోగొట్టుకున్నాను అక్కడే వెతుక్కోవాలి, ఎక్కడ కష్టతరంగా ఉంటుందో అక్కడ పోటీ చేసి గెలిస్తేనే కదా మజా ఉండేది, ఆ కిక్ భారీ ఉండేది. మెజార్టీతో అది కూడా 91,000 మెజార్టీతో, భారీ మెజార్టీతో నారా లోకేష్ గారు గెలిచారు. అయితే ఇక్కడ ఆయన అభిమానులు కావచ్చు, టీడీపీ శ్రేణులు ఆయనకు హోంమంత్రి ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. కొంతమంది గతంలో చేసినట్టుగా ఐటీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, తిరిగి ఇస్తే గ్రామీణ బాగుంటుంది. కానీ కొంతమంది అంటున్నది ఏంటంటే నారా లోకేష్ గారు ఈసారి మంత్రివర్గంలో ఉండకపోవచ్చు, ఆయన రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకొని భావి సీఎం అంటున్నారు కదా, ఇంకా పార్టీ పైన పట్టు పెంచుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయంటే రాష్ట్రం అంతా తిరగాలి, రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టి చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీని నడిపించేది నారా లోకేష్ గారే కాబట్టి ఇప్పుడే రాష్ట్ర బాధ్యతలు తీసుకొని ఇంకా పార్టీని 2029లో కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారం తీసుకురావాలి అంటే లోకేష్ గారు అంటే మంత్రివర్గంలోకి వెళ్తే ఇంకా 24 గంటలు శాఖకు పరిమితం కావాల్సి వస్తుంది. బిజీ సెక్రటేరియట్, విధులు అవన్నీ ఉంటాయి కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు అయితే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది, రాష్ట్రం అంతా తిరిగి పార్టీని బలోపేతం చేయొచ్చు. 2029లో తిరిగి మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో మరి రాష్ట్ర అధ్యక్ష బాధ్యత చేపట్టే అవకాశం ఉందంటున్నారు. అనగాని సత్యప్రసాద్ హ్యాట్రిక్ విజయం ఇది కూడా. వెంకటరమణ గారు అక్కడ నుంచి పోటీ చేస్తున్నప్పుడు కూడా ఒక్కసారి కూడా అనగాని సత్యప్రసాద్ గారి మీద గెలవలేకపోతున్నారు. ఆయన మీద ఓడిపోవడంతో ఆయనకు రాజ్యసభ ఇచ్చే అటు మోపిదే వెంకటరమణ గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటుగా పంపించిన విషయాన్ని కూడా మనం చూసాము. అయితే పార్టీకి కష్టకాలంలో వెన్నుదన్నుగా నిలిచి గెలుస్తూ వస్తున్న ఆయనను మరి ఆయన బీసీ సమాజం చెందిన కాబట్టి ఈక్వేషన్లు ఏమన్నా తీసుకుంటారా మంత్రివర్గం లేక అనేది కూడా ఆలోచించాలి. ఇకపోతే నక్కా ఆనంద్ బాబు గారు, ఈయన వేమూరు నుంచి 2014లో గెలిచారు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం ఉంది. 2019లో వైసీపీ వేవ్లో ఓడిపోయారు, ఇప్పుడు మళ్ళా గెలిచడంతో ఖచ్చితంగా ఎస్సీ సామాజిక వర్గం ఈక్వేషన్ లో ఆయనకు కూడా మరోసారి భర్త ఖరారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మిగిలినటువంటి నాయకుడు నాదెళ్ల మనోహర్, మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కర్ రావు గారి కుమారుడు నాదెళ్ల మనోహర్ గారు, మాజీ స్పీకర్, ఉమ్మడి రాష్ట్ర మాజీ అసెంబ్లీ స్పీకర్ కూడా ఆయన 2009లో గెలిచి స్పీకర్ గా పనిచేశారనమాట. అప్పుడు తర్వాత 2009 తర్వాత రాష్ట్ర విభజన తర్వాత పోటీ చేయలేదు. 2019లో పోటీ చేసినప్పటికీ తెనాలిలో స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. ఈసారి అంటే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత 2వ స్థానంలో ఉన్నది నాదెళ్ల మనోహర్ గారు. ఎన్ని కష్టాలు వచ్చినా పవన్ కళ్యాణ్ని వీడకుండా పవన్ కళ్యాణ్ చేపట్టుకుని అలా నడుస్తూ ముందుకు వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా నాదెళ్ల మనోహర్ గారి ఆలోచనలు, ఆయన సూచనలు, సలహాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్తున్నారు. అలాంటి నాయకుడు కాబట్టి 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఒక కీలకమైన శాఖ నాదెళ్ల మనోహర్ గారు. అంటే ఇంగ్లీషు, తెలుగు, హిందీ ఇవన్నీ కూడా చాలా అనర్గళంగా మాట్లాడగలరైన మంచి సబ్జెక్ట్ ఉంది. మంచి సబ్జెక్టు నాయకుడు ఒక కీలక శాఖ అప్పగించే అవకాశం ఉంది. ఇకపోతే ధూళిపాల్ నరేందర్ గారు కమ్మ సామాజిక సంఘం డైరీ అధినేత కూడా ఆయన. పొన్నూరు నుంచి 5 సార్లు గెలిచిన తర్వాత 2019లో వైసీపీ వేవ్లో ఓడిపోయారు. కానీ వైసీపీ అక్కడ గెలవడంతో కిలార్ రోషయ్య గారు గెలవడంతో పొన్నూరు ధూళిపాల్ నరేంద్ర గారిని చాలా ఇబ్బందులకు గురి చేశారు. సంఘం డైరీలో స్కాములు అంటూ అవంటి ఇవంటూ ఆయన చైర్మన్ పదవి దించేయడము, అక్కడ ఎలక్షన్స్ ఏకపక్షంగా నిర్వహించినప్పటికీ కూడా సంఘం డైరీ మళ్ళా కూడా ధూళిపాల వర్గం వైపు నిలబడ్డం ఇవన్నీ చూసామన్నమాట. కష్టకాలంలో కూడా పార్టీని వీడకుండా అలాగే ఉండి ఈసారి మళ్ళా ఒక సముద్రపు అలా ఎంత వేగంగా బయటకు వచ్చి అంతే వేగంగా ఎన్నికపోతుందో అలా ఒకసారి పడి మళ్ళీ అదే విధంగా బౌన్స్ బ్యాక్ అయ్యారైనా
ఈసారి మంత్రి కావాలన్నది ఆయన ఆకాంక్ష. అయితే ఆయనకున్న మైనస్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన కాబట్టి కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ చాలా మందికి మంది ఉన్నారు అవకాశం కాబట్టి ఇచ్చే అవకాశం ఛాన్స్ ఉండకపోవచ్చు. కాబట్టి మరి చూడాలి. కానీ ఆయన ఆకాంక్ష ఈసారైనా నెరవేరుతుందా లేదా అనేది కూడా వేచి చూడాలి. రైట్. ఇక మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు వద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒకే ఒక్క స్థానంలో మాత్రమే వైసీపీ ఇక్కడ గెలుపొందింది. మిగిలినటువంటి అన్ని స్థానాల్లో కూడా కూటమి ఇక్కడ గెలిచినటువంటి పరిస్థితి. ఈసారి ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరు నాయకులు మాత్రమే రేసులో ఉన్నారు. వారిలో బాల వీరాంజనేయ స్వామి, ఆయన కొండేపి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి ఈయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. ఇక గొట్టిపాటి రవికుమార్ చాలా సీనియర్ నాయకుడు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. ఈయన అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా మళ్ళీ తిరిగి గెలుపొందినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి వీరిద్దరిలో ఎవరికి ఇక్కడ కూడా అవకాశం ఉంటుంది? బాల వీరాంజనేయ స్వామికి ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి ఆ ఈక్వేషన్ లో ఖచ్చితంగా మంత్రి పదవిలో బెర్త్ ఖరారు అవుతుంది అంటారు. ఎందుకంటే కొండేపి నియోజకవర్గం నుంచి ఇది మూడవసారి 2014లో జూపడి ప్రభాకర్ గారి మీద గెలిచారు. 2019లో మళ్ళా అక్కడి నుంచే గెలిచారు ఆయన. 2024లో మళ్ళా తిరిగి అక్కడి నుంచే ఇప్పుడు ఆదిమూల మాజీ మంత్రి మాదిమూల అక్కడి సురేష్ నుంచి గారి ఆయన పైన గెలిచినారు. అవును. హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. పార్టీకి వీర విధేయుడు, తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని వలలు వేసినా కూడా ఆ వెలకు చిక్కకుండా తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. అంత వీర విధేయుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మాట తూచా తప్పకుండా అన్ని విషయాల్లో పాటిస్తుంటారు కాబట్టి బాల వీరాంజనేయ స్వామికి ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కనుంది అంటున్నారు. సో గొట్టిపాటి రవికి మీరు అన్నట్టుగా ఆయన కూడా అదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి ఆయన కూడా అవకాశాలు ఎంతవరకు ఉంటాయో చూడాల్సిన గొట్టిపాటి రవికుమార్ గారు కూడా హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. గొట్టిపాటి కాదు, ఆయన గట్టిపాటి అంటుంటారు అనమాట. చాలా కష్టమైనప్పటికీ కూడా 2019లో వైసీపీ వేవ్ వీచినప్పటికీ కూడా గొట్టిపాటి గారు బయటపడ్డారు. 2014లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్ళినా తిరిగి అక్కడ రాలేదు. అక్కడే ఉండి 2019లో మళ్ళా టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2024లో కూడా గెలిచారు. ఆయనకు అన్ని అర్హతలు ఉన్న మంత్రి కావడానికి అన్ని అర్హతలు ఉన్న గొట్టిపాటికి ఆయనకు వచ్చిన మైనస్ ఒకటి కమ్మ సామాజిక వర్గము. కమ్మ సామాజిక వర్గం కావచ్చు, చాలా మంది కమ్మ సామాజిక వర్గం నాయకులు ఉన్నారు కాబట్టి టీడీపీలో కాస్త అవకాశాలు అటు ఇటుగా ఉన్నాయి. మరి చూడాలి అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అది చూడాలి. ఇకపోతే ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికి వద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 స్థానాల్లో 10 స్థానాలని తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. ముందుగా నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు ఈయన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు. ఈయన నెల్లూరు సిటీ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. అలాగే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఈయన నెల్లూరు రూరల్ నుంచి గెలుపొందారు. ఈయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి ఈయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. తిరిగి ఆయన భారీ మెజార్టీతో ఈయన కూడా గెలుపొందారు. ఇక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ఈమె కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈమె కూడా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఈమె గతంలో వైసీపీలో అంటే వైసీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి. ఆయనతో పాటు ఈమె కూడా నేరుగా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. వైపు నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేసి 2 లక్షల పైచిలకు మెజార్టీతో గెలుపొందారు. ఈమె కూడా 30,000 పైచిలకు మెజార్టీతో కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మీరు గెలుపొందారు. మర్చిపోయింది, వీరి నుంచి నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి సర్వేపల్లి నుంచి గెలిచిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా పార్టీలో చాలా సీనియర్, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాడు. గతంలో మంత్రిగా పలుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఏర్పడిన సంక్షోభంలో ఆయన కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి. అందుకోసం ఆయన నెల్లూరులో ఆ రోజు యాగాలు అన్ని కూడా చేసిన విషయాలన్నీ చూసాం మనము. ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు ఆయన. వీళ్ళిద్దరు కూడా రేసులో ఉన్నారన్నమాట. అయితే రామనారాయణ రెడ్డి గారికి ఈసారి స్పీకర్ గా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఎందుకంటే సీనియర్ గా ఆయన చాలా సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీలో కూడా మంత్రిగా పనిచేసి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయన. మున్సిపల్ శాఖ అయితే ఈసారి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి పదవి ఇద్దరికైతే అవకాశం ఉంటుంది ఆడ. నారాయణ గారికి అందులో ఒకరు, నారాయణ గారికి పక్క ఆయనకు మరి ఏ శాఖ ఇస్తారని తెలియదు. నారాయణ గారు తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో సేవ చేశారు. 2014లో గెలిచి సిఆర్డిఏ చైర్మన్ గా పాటు మంత్రిగా కూడా పురపాలక శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ముఖ్య భూమికి పోషించారు. అయితే 2019లో ఓడిపోయిన తర్వాత ఆయన ఉన్నత విద్యార్థికుడు, ఎన్నో విద్యా సంస్థల అధినేత. ఆయనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30 తిప్పలు పెట్టింది. 10th క్లాస్ పేపరు లీకేజ్ విషయంలో కూడా ఆయన బాధ్యుని చేస్తూ ఆయన కేసులు నమోదు చేసి ఆయన అరెస్టు అంటే జైలుకు పంపించే దాకా తీసుకెళ్లారు. దేవుడు కాపాడాడు. అలాగే రాజధానికి సంబంధించినటువంటి అనేక అంశాల్లో కూడా ఈయన మీద కేసులు బనాయించినటువంటి పరిస్థితి. సో నారాయణ గారు 2014లో ఆయన సేవలు అవసరం అంటే ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సో అమరావతి రాజధాని నిర్మాణ బాధ్యతలంతా కూడా పూర్తి స్థాయిలో నారాయణ గారే చూసినటువంటి పరిస్థితి. అలాగే ఇక కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి ఎంతవరకు అవకాశం ఉందంటారు? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సీనియరు, ప్రజల్లో పీపుల్స్ లీడర్ అయినా
ఎప్పుడు నిత్యం ప్రజల్లోనే ఉంటారు. ఈరోజు ఒక ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విభేదించి ఈరోజు టీడీపీలోకి వచ్చినా కూడా ఏ పార్టీలో ఉన్నా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని చూసి అక్కడ ప్రజలు ఓట్లేసి దాదాపు 20,000 అనుకుంటా 19,000 పైచులకు మెజార్టీతో ఆయన గెలిపించారు మూడవసారి. మరి ఆయనకు కూడా మంత్రి కావాలన్న ఆకాంక్ష అయితే ఉంది. మరి చూద్దాం, పరిశీలిద్దాం. ఇక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు కేంద్రంలో ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు, వేమిరెడ్డి విపిఆర్ గారు, ఒకవేళ కేంద్రంలో గానీ మంత్రి పదవి ఆయనకి దక్కితే మాత్రం ప్రశాంత్ రెడ్డి గారికి ఇవ్వకపోయే అవకాశం ఉండదు. కానీ అక్కడ దక్కలేదు కాబట్టి ప్రస్తుత మంత్రివర్గ విస్తరణలో భాగంగా వేమిరెడ్డి గారికి ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. సో ఒకవేళ అదే జరిగితే ప్రశాంత్ రెడ్డి గారికి అవకాశం ఉండకపోవచ్చు. రైట్. ఇక మనం ఉమ్మడి తిరుపతి జిల్లా అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా ఒకసారి చూద్దాం మనం. సో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు, ఈయన పీలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే షాజహాన్ బాషా, ఈయన మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలుపొందారు. అలాగే సత్యవేడు ఆదిమూలం సంబంధించి అంటే సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఆదిమూలం గెలిచారు. అలాగే అమర్నాథ్ రెడ్డి గారు, ఈయన పలమనేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇక్కడ ఇద్దరు, ఒక ఎస్సీ సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు, మరొకరు మైనార్టీ సామాజిక వర్గం, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం. ఎంతవరకు ఛాన్స్ ఉంది నాగరాజు? ఇక నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు పీలేరు నుంచి తొలిసారిగా గెలిచారు. పిఎల్ఆర్ గారి యొక్క ఆధిపత్యానికి ఆడ గండి కొట్టి మరీ ఎన్నికల్లో ఆయన గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నల్లారి అమర్నాథ్ రెడ్డి గారి యొక్క రెండవ కుమారుడు ఈయనకు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కుటుంబం అయితే తొలిసారి గెలిచారు. రెడ్డి సామాజిక వర్గం కావచ్చు. అందులో పిఎల్ఆర్ అంటే పెద్దిరెడ్డి కుటుంబానికి ఉన్న ఆధిపత్యాన్ని గండి కొట్టారు కాబట్టి ఆ ఈక్వేషన్లు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎలా తూలనాడుతుంటారో తెలుసు కదా. కుప్పం నుంచి ఎలా గెలుస్తాడో అని చాలాసార్లు ఛాలెంజ్ చేశారు. అలాంటి పెద్దిరెడ్డి యొక్క ఆధిపత్యాన్ని చెక్ పెట్టాడు కాబట్టి కిషోర్ కుమార్ రెడ్డికి ఏమైనా అవకాశం ఉంటుందా అనేది కూడా అందరూ ఆలోచిస్తున్నారు. ఇగో షాజహాన్ బాషా 2014లోనే కాంగ్రెస్ పార్టీ ఆయనకి టికెట్ ఇచ్చిన రాష్ట్ర ఇన్ఛార్జ్, రాష్ట్ర పరిశీలకుల యొక్క సంతకం బీఫామ్లో లేదనే ఉద్దేశంతో ఆయన నామినేషన్ రద్దయింది. ఆ తర్వాత 2009లో ఆయనకు టికెట్ వచ్చింది. 2009లో ఆయన ఎమ్మెల్యేగా మదనపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లోను 2019 కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2024లో ఇది కూడా అక్కడ పిఎల్ఆర్ అంటే పెద్దిరెడ్డి కుటుంబం యొక్క ఆధిపత్యం ఉన్న ప్రాంతం నియోజకవర్గం అనేది వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం తర్వాత అక్కడ టీడీపీ బోని కొట్టలేదు. ఈసారి ఆయన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్ళి టికెట్ తెచ్చుకొని గెలిచారు. అయితే మంత్రిగా అవకాశం కావాలని మైనార్టీ ఎన్ఎండి ఫరూక్ గారు ఉన్నారు. అంటే ఎన్ఎండి ఫరూక్ గారు ఉన్న కర్నూలు ఈక్వేషన్స్ వేరే ఉన్నాయి కాబట్టి అక్కడ ఎన్ఎండి ఫరూక్ తప్పించి ఇక్కడ షాజహాన్ బాషాకి ఇస్తారు. ఎందుకంటే షాజహాన్ బాషా చాలా తెలివిపరుడు. ఇప్పటికే మంత్రిగా బెర్త్ ఖరారు చేసుకోవడం కోసం ఇప్పటికీ తన లాబింగ్ అంతా కూడా సీనియర్ నాయకులందరూ ప్రదక్షిణాలు చేస్తారు, మైనార్టీ నాయకులందరినీ కూడా ఏకం చేస్తున్నట్టుగా తెలిసింది. ఖచ్చితంగా ఆయనకు ఈ సందర్భంగా మంత్రి పదవిలో చోటు దక్కనుంది మైనార్టీ ఈక్వేషన్లు అంటున్నారు. ఇకపోతే ఆదిమూలము 2019లో గెలిచినారు అక్కడ సత్యవేడు నుంచి. 2024 టీడీపీ నుంచి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో వెళ్తారు. ఎన్నికల ముందు ఆదిమూలంని అక్కడి నుంచి తప్పించి ఆయన పైన విమర్శలు ఉన్నాయనేసి పార్టీ ఆరోపిస్తూ ఆయన తీసుకెళ్లి చిత్తూరు ఎంపీగా పోటీ చేస్తే చిత్తూరు ఎంపీగా బరిలోకి దిగడానికి ఆయన ఇష్టపడలేదు. తిరిగి అదే సమయంలో చివరి నిమిషంలో టీడీపీలోకి వెళ్ళడం, టికెట్ తెచ్చుకోవడంతో ఆదిమూలం గారు తిరిగి అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు గెలవు, సత్యవేడులో నీకు అవకాశాలు లేవు, నువ్వు చిత్తూరుకు ఎంపీగా పోతే నాకు అవసరం, అక్కడే నేను గెలుస్తానని చెప్పి పంతం బట్టి మరి టీడీపీలోకి వెళ్ళి అక్కడ గెలిచారంట. ఇది వైఎస్ఆర్సీపీ యొక్క మైనస్ అనమాట ఇక్కడ. మరి ఆదిమూలం గారికి కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఆయనకు కూడా మంత్రిగా కావాలని ఒక ఆశ అయితే ఉంది. మరి ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి. ఇక అమర్నాథ్ రెడ్డి గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మంత్రిగా ఎమ్మెల్యేగా గెలిచి అక్కడ నుంచి టీడీపీలోకి రావడం జరిగింది. టీడీపీలోకి వచ్చిన తర్వాత మా కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. 2019లో ఓడిపోయారు. ఈసారి తిరిగి గెలిచారు కాబట్టి రెడ్డి సామాజిక వర్గంలో ఆయనకు కొంత సంకేతాలు ఉన్నాయి. అమర్నాథ్ రెడ్డి గారిని క్యాబినెట్లోకి తీసుకుంటారు, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. సో లోకేష్ గారి యువగలం అంతా కూడా ముఖ్యంగా కీలక భూమిక పోషించారు, భుజాలకు ఎత్తుకొని చేశారు. ఇక మనం వేరే జిల్లా చూద్దాం. మనం ఉమ్మడి కడప జిల్లా చూద్దాం. వైఎస్ జగన్ సొంత జిల్లాగా మనం ఉన్నటువంటి కడప జిల్లాలో ఈసారి మెజారిటీ సీట్లను అక్కడ తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి గెలుపొందినటువంటి పరిస్థితి. ఇక రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు, ఈమె కడప నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, 2 దశాబ్దాల తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీని జెండాను ఎగరవేసినటువంటి నాయకురాలు. అలాగే ఇక బీటెక్ రవి కమ్మ సామాజిక వర్గం, ఈయన మాజీ ఎమ్మెల్సీ. అయితే
జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పులివెందల నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఆయన అక్కడి నుంచి పోటీ చేశారు. అయితే ఓడిపోయినప్పటికీ కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి హవా తగ్గించాలంటే, చెక్ పెట్టాలంటే బీటెక్ రవికి ఒకవేళ మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉందంటారు ఎమ్మెల్సీ చేసి? అది ఛాన్స్ అయితే ఉంది విజయ్. ఎందుకంటే ఫస్ట్ మనం కడప రెడ్డమ్మ గారి గురించి మాట్లాడదాం. కడప రెడ్డమ్మ అంటే ఆమె రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు. ఆమె వాళ్ళ నాన్న ఒక ఇరిగేషన్ ఎస్సీగా పనిచేసి ఉన్నారు. ఆయన కూతురు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ భర్త రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారు అంటే అందరూ వాసన్న వాసన్న అని ముద్దుగా పిలుచుకుంటారు కడపలో. ఆయన టీడీపీలో పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. లోకేష్ గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితంగా ఉంటారు, వారికి దగ్గరగా ఉంటారు, పార్టీలో చాలా కీలకంగా ఉంటారు. సరే, అదే ఈక్వేషన్ లో కడప జిల్లా బాధ్యతలంతా కూడా ఆయన భుజాల మీద వేసుకొని నాయకుడు, మొత్తం సొంత ఖర్చులతో పార్టీని ముందుకు నడిపిన నాయకుడు. అయినా చాలా మంచి వ్యక్తి, చాలా మృదు స్వభావి, వివాదరహితుడు, ఎవ్వరికి కూడా వివాదాలకైతే ఎప్పుడు చాలా మంచి వ్యక్తి శ్రీనివాసరెడ్డి. అలాంటి శ్రీనివాసరెడ్డి గారి వైఫే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు. అయితే ఇక్కడ ఒకటి, 2 దశాబ్దాల తర్వాత టీడీపీ జెండా ఎగిరింది అనడం కన్నా కడప నియోజకవర్గం నుంచి తొలిసారిగా బరిలో గెలిచిన మహిళా ఎమ్మెల్యే కూడా మాధవిరెడ్డి గారు. మంచి వాక్చాతుర్యము, ఉన్నత విద్యాధికురాలు, మంచి వాక్చాతుర్యం ఉంది. మహిళా ఈక్వేషన్ లో రెడ్డి మహిళా ఈక్వేషన్ లో దట్టు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారి వైఫ్, ఈ అన్ని ఈక్వేషన్ లో ఖచ్చితంగా మాధవిరెడ్డి గారికి మంత్రివర్గంలో చోటు ఖచ్చితంగా దక్కుతుందని అయితే అందరూ భావిస్తున్నారు. ఇకపోతే బీటెక్ రవి పులివెందల చెందినవాసి. 2009 నుంచి కూడా ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన పోటీ చేస్తూ వస్తున్నారు. 2014 నుంచి కూడా 2009లో రాజశేఖర రెడ్డి గారిపై పోటీ చేశారు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారి పైన పోటీ చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద ఎమ్మెల్సీ లోకల్ బాడీ 2014 తర్వాత జరిగిన లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి గారిపై పోటీ చేసి గెలిచారంట. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడప జిల్లాలో స్థానిక సంస్థలు మెజారిటీ సభ్యులు ఉన్నప్పటికీ కూడా బీటెక్ రవి గారు గెలవడం అనేది ఒక సంచలనం జరిగింది. ఈ విషయం కూడా వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ విషయంలో కూడా ఈ విషయాలు కూడా చాలా మంది చర్చించారు. అయితే బీటెక్ రవి గారు అసలు పులివెందలలో తెలుగుదేశం పార్టీ కార్యాలయమే ఉండకూడదు అని వైసీపీ భావిస్తే పులివెందల టు కడపకు వెళ్లే రహదారికి పక్కనే అతి సుందరమైన పార్టీ కార్యాలయాన్ని, చాలా పెద్దగా, అంటే గుంటూరులో ఏదైతే ఉందో టీడీపీ రాష్ట్ర కార్యాలయం దానికి సమానంగా కార్యాలయాన్ని అతి పెద్దగా నిర్మించారాయన. అట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు కూడా ఆ కార్యాలయాన్ని చూసి వాళ్ళ పార్టీ శ్రేణులపైన కూడా చిందులేసినట్టు తెలిసింది. అసలు పార్టీ కార్యాలయం ఇంత పెద్దగా నిర్మిస్తుంటే మీరు ఏం చేస్తున్నారనేది కూడా ఆయన మందలించినట్లు కూడా తెలిసింది. అంతటి ధీరుడు. అయితే ఈసారి గట్టిగా పోటీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీలో గత మెజార్టీతో పోల్స్తే 30,000 తగ్గించిన ధీరుడు కూడా బీటెక్ రవి. ఈ క్వశ్చన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులు చెక్ పెట్టాలి అంటే, భవిష్యత్తులో 2029లో అయినా చెక్ పెట్టాలంటే బీటెక్ రవిని మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆయనకు కలిసి వచ్చేది మరింత బలాన్ని ఇచ్చినట్టు అవుతుంది అనేది అయితే అందరూ భావిస్తున్నారు. మరి చూద్దాం అధిష్టానం ఏం భావిస్తుందో. రైట్, ఇక కడప తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లా విషయానికి వద్దాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సత్యకుమార్, ఈయన యాదవ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు. ధర్మవరం నుంచి ఈయన తొలిసారి గెలుపొందారు. అలాగే పార్టీకి సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు పయ్యావుల కేశవ్, ఈయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు. ఈయన ఉరవకొండ నుంచి తిరిగి గెలుపొందారు. అలాగే పరిటాల సునీత, ఈమె రాప్తాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో కూడా ఈమె 2014లో మంత్రిగా పనిచేసినటువంటి నాయకురాలు. అలాగే కురబ సబితమ్మ, ఈమె పెనుకొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. వీరిలో నలుగురిలో ఖచ్చితంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సత్యకుమార్కి అవకాశం ఉందంటారా నాగరాజు గారు? కూటమిలో భాగంగా బీజేపీలో ఎంతమంది మంత్రి పదవులు ఇస్తారో తెలియదు, కానీ కామినేని శ్రీనివాసతో పాటు ఆ జట్టులో ఖచ్చితంగా సత్యకుమార్ యాదవ్ ఉంటారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే సత్యకుమార్ యాదవ్ బీజేపీలో చాలా కీలకమైన వ్యక్తి. కేంద్రంలో ఆయనకున్న పరిచయాలు అంతా ఇంత కాదు. నేరుగా అమిత్ షా ప్రచారానికి వచ్చినప్పుడు సత్యకుమార్ మేరా దోస్ అంటే నా స్నేహితుడు సత్యకుమార్ని గెలిపించండి, సత్యకుమార్ని మొత్తం తన స్నేహితుడిగా భావించిన వ్యక్తి. అంటే కేంద్రంలో చాలా ముఖ్య భూమిక పోషించే అమిత్ షా లాంటి వ్యక్తి ధర్మవరంకి వచ్చి సత్యకుమార్ నా స్నేహితుని గెలిపించండి అని అన్నాడు, అని సంబోధించాడు అంటే గిన ఆయన శక్తి ఏ మేరకు ఉంది. దానికి తోడు సత్యకుమారు బీసీ సామాజిక వర్గానికి చెందినది, యాదవ సామాజిక వర్గము. ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందినవాడు. అసలుకు ధర్మవరంకు ఆయనకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి. ఆయన హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలని చూస్తే చివరి నిమిషంలో రాజకీయ సమీకరణలో భాగంగా ఆయన ధర్మవరం తీసుకొచ్చారు. ధర్మవరం తీసుకొచ్చే సమయానికి 4 రోజుల సమయం కూడా లేదు. ధర్మవరంలో సత్యకుమార్ యాదవ్ అంటే ఎవ్వరికి కూడా తెలియని వ్యక్తి. అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే
తనకున్న రాజకీయ పరిజ్ఞానము, తన తెలివితేటలతో ప్రజలను ఆకట్టుకొని 5,000 పైచులకు మెజార్టీ కేతిరెడ్డి మీద గెలిచినటువంటి కేతిరెడ్డి సంచలన వెంకటరామరెడ్డి నాయకుడు. గడప గడపకు ధర్మవరం, గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ నిత్యం ప్రజల్లో ఉండే కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని ఓడించడం కూడా ఒక సంచలనం. ఎవ్వరు కూడా ఆడ కేతిరెడ్డి ఓడిపోతారు అనుకోలేదు. చివరి నిమిషంలో ఆయన పైన గెలిచిన నాయకుడు ఈయన. బీజేపీలో మంచి సంబంధాలు ఉండడం, కేంద్ర స్థాయిలో ఉండడం అనేక కూడా రాష్ట్రాల్లో ఇన్ఛార్జ్ గా ఉండి పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి నాయకత్వం కలిగిన బీజేపీ ధీరుడు. టీడీపీ మధ్య పొత్తుల్లో విషయాలు కూడా పొత్తుల్ని కీలక భూమిక పోషించిన కీలక పాత్ర నాయకుడు కూడా. పోషించాడు. ఈ ఈక్వేషన్ లో యాదవ్ సామాజికానికి చెందిన వారు కావడం కూడా బీజేపీతో కూటమిలో చాలా అవసరం ఉంటాయి కాబట్టి సత్యకుమార్ యాదవ్ని ఖచ్చితంగా జట్టులోకి తీసుకునే Next. అవకాశం ఉంది. ఇక పయ్యావల కేశవ్ 4వసారి ఎమ్మెల్యే గెలిస్తే ఉరవకొండ నుంచి. అంటే ఉరవకొండలో ఎప్పుడు ఏ నాయకుడు గెలిచినా 1,500, 2,000 మెజార్టీ కన్నా ఎక్కువ దాటదు. అలాంటి పరిస్థితులు ఉరవకొండలో ఒకసారి గెలిచి ఇంకోసారి రెండోసారి గెలిచి మళ్ళీ రికార్డు సృష్టించారు ఆయన. ఒకటి ఇది ఉందంట, ఉరవకొండలో ఎవరైతే గెలుస్తారో ఆ వారు పార్టీ అధికారంలో అధికారం ఉండరు. లాగదు. ఆ పార్టీ కానీ అధికారం అది లాగదు. మారింది అప్పుడు ఇప్పుడు. ఆ ఉంది అది. సెంటిమెంట్ ఆ మార్చారు ఇప్పుడు. సెంటిమెంట్ ని మార్చి ఒక రికార్డు సృష్టించారు. గతంలో 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఆయన వచ్చినప్పుడు ఓడిపోయారు. ఆయన ఓడిపోయారు. ఎమ్మెల్సీగా ఇచ్చి ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఆశించారు. బట్ అయితే అక్కడ అదే సమాజ వర్గానికి చెందిన పరిటాల సునీతమ్మ, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ, పరిటాల రవి గారి మాజీ సతీమణి. మంత్రి, స్వర్గీయ పరిటాల రవీంద్ర గారి సతీమణి కావడంతో ఒక కుటుంబాన్ని కోల్పోయింది, భర్తను కోల్పోయింది, కుటుంబాన్ని కోల్పోయింది. కాబట్టి ఖచ్చితంగా ఆమెకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తనకు శ్రీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు అలాగే ఇవ్వడం పౌర జరిగింది. సరఫరాలను కూడా ఆమె తర్వాత మార్పుల్లో భాగంగా పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా ఆమె పనిచేసి సో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరికి మాత్రమే ఛాన్స్ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఒకరికే. ఇక్కడ పయ్యావల కేశవ్ గారికి వస్తే సునీతమ్మ గారికి ఇస్తారా లేదా, సునీతమ్మ గారికి ఇస్తే పయ్యావల కేశవ్ గారికి ఇస్తారా, ఒకే ఇద్దరు సామాజిక ఒకే వర్గం. సామాజిక వర్గం కావచ్చు. ఆడ డి అంటే డి అనేటట్లు ఉంది. మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి. ఇక ఇకపోతే సబితమ్మ. పెనుకొండ నుంచి కురబ సబితమ్మ, ఈయన తండ్రి రామచంద్రారెడ్డి గారు మాజీ మంత్రి. అంటే ఎన్టీఆర్ హయాములో ఎక్కువ శాఖలు అతని మంత్రిత్వ శాఖలు ఎక్కువ శాఖలు నిర్వహించింది కూడా ఆయనే. ఆయన ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది వాళ్ళ నాన్నగారికి. మాజీ మంత్రి, మాజీ ఎంపీ కూడా. తండ్రికి తగ్గ తనయురాలుగా రాజకీయాల్లో రాణిసి ఎన్నికల్లో గట్టి పోటీని ఇచ్చి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కప్పులో ఈమె కూడా ఇప్పుడు గెలిచింది. అయితే కురబ సామాజిక అనంతపురం జిల్లాలో చాలా ఎక్కువగా ఉండడం కూడా ఈమెకు కలిసి వచ్చే అవకాశము. ప్రతిసారి కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అనంతపురం జిల్లా నుంచి కురబ సామాజిక వర్గానికి చెందిన వారు ఖచ్చితంగా మంత్రిగా ఉంటారన్నమాట. అయితే ఆ ఈక్వేషన్లో ఈసారి కురబ సవితమ్మకు మంత్రి అవకాశం వచ్చే అవకాశం, ఆమె కూడా ఆ స్థాయిలోనే ప్రయత్నాలు చేస్తుంది. మరి అధినాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. రైట్. ఇక లాస్ట్ చూద్దాం మనం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా చూస్తే మనకి టీజీ భరత్ కర్నూలు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీజీ వెంకటేష్ కుమారుడుగా ఉన్నారు. వైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి టీజీ భరత్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక బీసీ జనార్దన్ రెడ్డి సీనియర్ నాయకులు, పార్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను భుజస్కంధాలపై వేసుకొని నిర్వహించినటువంటి నాయకుడు. ఈయన బనగానపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఈయన డోన్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోట్ల ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారసుడిగా ఉన్నారు. సో ఈయనకు ఎంతవరకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందంటారు ఇక నాగరాజు? ఫస్ట్ మనం టీజీ భరత్ గారిని చూసుకుంటే ఒక బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. అలానే టీజీ వెంకటేష్ గారు మాజీ మంత్రి వర్యులు కూడా ఒక పెద్ద కుటుంబం. ఆ సామాజిక వర్గంలోనే దేశవ్యాప్తంగా వాళ్ళకి మంచి పలుకుబడింది. ఒక ఇండస్ట్రియలిస్ట్, ఒక వ్యాపారవేత్త, ఎన్నో వ్యాపారాల్లో వాళ్ళు ఉన్నారనమాట. దేశవ్యాప్తంగా కూడా టీజీ కుటుంబం తెలియని వారు అంటే ఒక ఆరవేశ సమాజానికి చెందిన వారు. టీజీ వెంకటేష్ గారి కుమారుడు కావడం కూడా ఆయన అదృష్టమే అనమాట. తొలిసారిగా 2019లో పోటీ చేసిన స్వల్ప తేడాతో హఫీజ్ ఖాన్ పై ఓడిపోయి ఉన్నారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుకున్నాం, అక్కడే మళ్ళీ బరిలోకి దిగి ఈసారి చాలా మంది ఆయనకు సహకరించకపోయినప్పటికీ కూడా టీజీ భరత్ గారు ఈసారి గెలిచారు. ఎన్నికలు చాలా సమర్థవంతంగా నిర్వహించారు. టీజీ వెంకటేష్ గారి కుమారుడు కావడము, ఆరవేశ సామాజిక వర్గానికి కావడము, మంచి ఇండస్ట్రీలు కావడంతో అలా అందులో యువకుడు లోకేష్ గారితో చాలా సన్నిహితంగా ఉంటారు కాబట్టి లోకేష్ టీముకు జత అవుతాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గంలో అంటే తొలిసారి కూడా గెలిచి ఉన్నాడు. ఏదేమన్నటి కూడా బలమైన ఈక్వేషన్ ఉంది కాబట్టి మంత్రివర్గంలో చోటు దక్కుతుందంటారు. ఇకపోతే బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఈయనకంటే ఉమ్మడి కర్నూలు జిల్లా, ప్రస్తుత నంద్యాల జిల్లాకు వస్తారు. బనగానపల్లి 2014లో గెలిచారన్నమాట. పార్టీలో చాలా కీలక పాత్ర పోంచారు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈయనకు గాలం వేసినప్పటికీ కూడా ఆయన వెళ్ళలేదు. ఎంపీగా టికెట్ ఇస్తాము, రావాలి, నంద్యాల ఎంపీగా బరిలోకి దింపుతాము, కావాలంటే బనగానపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్నా కూడా ఆయన అటువైపు వెళ్ళలేదు. లేదు టీడీపీ
టీడీపీని వీడే ప్రసక్తే లేదని టీడీపీ నుండే పోటీ చేసి ఓడిపోయాడు. ఓడిపోయినప్పటికీ కూడా పార్టీ బాధ్యతలు కర్నూలు జిల్లాలో ఏ కార్యక్రమం చెప్పినా కూడా దాన్ని దిగ్విజయంగా నిర్వహించిన నెల్లూరులో లోకేష్ గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. కర్నూలు జిల్లాలో ఏ బాధ్యత అప్పచెప్పినా కూడా తన భుజస్కంధాలపై వేసుకొని పార్టీని ముందుకు నడిపిన ధీరుడైన ఈసారి ఖచ్చితంగా పార్టీలో ఆయనకున్న సంబంధాలు కావచ్చు, పార్టీ కోసం ఆయన చేసిన శ్రమ కావచ్చు, ఇదంతా ఊరికే పోదు. ఖచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం లేదు. ఇక మాజీ ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించినటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి విజయభాస్కర్ రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి కుమారుడు 2 సార్లు ఆయన తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. కోట్ల అంటేనే రాయలసీమలో తెలియని వాళ్ళు లేరు. ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ రాజకీయ పునాదులు ఉన్న ఫ్యామిలీ. కోట్ల సూర్యప్రకాష్ గతంలో ఎంపీగా కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. 2019లో కర్నూలు నుంచి పోటీ చేసి ఓడిపోయారైనా. ఈసారి అక్కడ డోన్లో ఆర్థిక శాఖ మంత్రి, మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి పైన పోటీ చేసి గెలిచారైనా. బుగ్గన పైన గెలవడం ఏంటి అనుకున్నారు అందరూ కూడా. బుగ్గన చాలా అభివృద్ధి చేశారు డోన్ని, అక్కడ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆటలు సాగవని అందరూ కూడా భావించారు. కానీ ఈ సునామీలో అలా బుగ్గనని అందరినీ కూడా అలా నెట్టేసి సూర్యప్రకాష్ రెడ్డి గారు బయటపడ్డారు. అంటే గతంలో తండ్రి గారు మాజీ ముఖ్యమంత్రి, ఈయన కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం, ఈయన భార్య కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు డోన్ నుంచి. ఈ ఈక్వేషన్స్ బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారినైనా అధిష్టానము మంత్రివర్గంలో తీసుకుంటుందా లేదా అని చూడాలంటే రేపటి వరకు మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. రైట్ నాగరాజు గారు, ఇది మొత్తం ఏపీకి సంబంధించినటువంటి ఎవరు మంత్రివర్గ రేసులో ఉండబోతున్నారు, ఏ ఎమ్మెల్యేకి అవకాశం ఉందనే దానిపై ప్రత్యేక విశ్లేషణ. ఓవరాల్గా చూస్తే జనసేన పార్టీకి 4 నుంచి 5 ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే బీజేపీకి 1 నుంచి 2 సంఖ్యలో మంత్రి పదవులు దక్కేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూస్తే 25 మందికి ఈసారి మంత్రివర్గంలో చోటు ఉండబోతుంది. చంద్రబాబు నాయుడు గారితో పాటుగా పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత లోకేష్ గారు, అలాగే మిగిలినటువంటి సీనియర్ నాయకులకి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించబోతున్నారు. ఇది ప్రత్యేక విశ్లేషణ. థ్యాంక్ యూ.